లెట్స్ గో టు 2 Chronicles 5. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా, సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఆమేన్, ఆమేన్. చూసారా స్క్రిప్చర్? హోప్ యు saw that scripture. Today I can't able to stand here. Amen. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. 120 మెంబర్స్ అక్కడ ఉన్నారు. బూరలు ఊదువారును, బూరలు అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు, బూరలు ఊదేవాళ్ళు. పాఠకులను, పాటలు పాడేవాళ్ళు. ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. వాళ్ళు పాడేది ఒకే పాట. వాళ్ళు పాడింది చెప్పాలి. వాళ్ళు పాడింది ఒకే పాట, యెహోవా దయాళుడు. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. సో వాట్ ఎవర్ యూ సింగ్, నువ్వు దేవుణ్ణి పొగుడుతూ ఏ పాట పాడినా ఆయన మేఘము దిగొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని, ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. స్తుతిస్తున్నప్పుడు స్తుతి చేసేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఆరాధించాల అనుకున్న వాళ్ళు, మీ అందరికీ ఇదొక మంచి ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ అ సీక్రెట్. అండ్ ఎవ్రీ వర్షిపర్, ద వన్ హూ ప్రైజెస్ గాడ్, ఎవరైతే దేవుణ్ణి స్తుతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారో, ఎవరైతే ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారో, వాళ్ళందరికీ ఈ మాటలు ఉపయోగపడతాయి. ఆమేన్. దేవుణ్ణి ఎవరు స్తుతించాలనుకుంటున్నారు? దేవుణ్ణి ఎవరు ఆరాధించాలనుకుంటున్నారు? వావ్, నిజంగా అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని మేఘము దిగేంత వరకు ఆపకం. ఆమేన్. ఇక్కడ 120 మంది లేరు, తంబూరులు సితార్లు వాయించేవారు లేరు. ఉన్న కొద్దిపాటి, ఉన్న కొద్దివి 1, 2, 3 ఇన్స్ట్రుమెంట్స్తో మనము దేవుని మేఘాన్ని పొందుకోగలిగాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దే ఆర్ 120 పీపుల్ మ్యాన్. వారిలో మనం సగము కూడా ఉన్నామో లేదో తెలియదు నాకు, బట్ ఒక్కరు పిలిచిన దేవుడు వస్తాడు. ఆమేన్. ఒక్కరు కరెక్ట్గా దేవుడిని ఆరాధించిన దేవుడు వస్తాడు. ఆమేన్. సో ఇర్రెస్పెక్టివ్, ఓకే, మనము ఎట్లా పడితే అట్లా పాటలు పాడాలి కాబట్టి పాడాలి, ఆరాధించాలి కాబట్టి ఆరాధించాలి, స్తుతించాలి కాబట్టి స్తుతించాలి. పక్కనోళ్ళు పాడుతున్నారు కాబట్టి పాడుతున్నాం, ఎదుటోళ్ళు పాడుతున్నారు కాబట్టి పాడుతున్నాం. నో, డోంట్ గో విత్ దట్ అజెండా, డోంట్ గో విత్ దట్ అజెండా అండ్ గో ఇన్ దిస్ వే, ఇన్ దిస్ ప్రోటోకాల్. నువ్వు పాడితే మేఘం దిగాలి. ఆమేన్, ఆమేన్. రాసుకోండి వీలైతే బుక్లో, నేను పాడితే మేఘం దిగాలి. ఐ డోంట్ నో ఎవరు ఈ మాట తీసుకుంటారో, మీరు తీసుకుంటే ఈ మాట మీ జీవితంలో సొంతమవుతుంది. ఆమేన్, ఆమేన్. నేను ఎవరన్నా ఆరాధించినా పాటలు పాడినా వాళ్ళు ఎలా పాడుతున్నారని చూడను, వాళ్ళు మేఘాన్ని దింపుతున్నారా, దింపగలుగుతున్నారా చూస్తానంతే. I only see, how much they are bringing down the cloud of God. దేవుని మేఘాన్ని దింపాలి. ఆమేన్.
నో మ్యాటర్ నీ గొంతు దరిద్రంగా ఉన్నా, బండగా ఉన్నా, చెత్తగా ఉన్నా, యెహోవా దయాళుడు. ఆమేన్. ఆయన కృప నిరంతరం ఉండును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము పాడగా మేఘము దిగును గాక, మనము స్తుతించగా మేఘము దిగును గాక. ఓకే, బీ సీరియస్ వెన్ యు ఆర్ సింగింగ్ టు గాడ్. బీ కాన్షియస్ వెన్ యు ఆర్ సింగింగ్ టు గాడ్. బీ అలర్ట్ వెన్ యు ఆర్ సింగింగ్ టు గాడ్. దేవునికి స్తుతించేటప్పుడు ఇంకా ఈరోజు నేను కొందరిని సస్పెక్ట్ చేయొచ్చు, చాలామందికి ఇంకా పాటలు కూడా రావు, పాటలు కూడా రావట్లేదు. చాలా బాధగా ఉంది నాకు. పాటలు రాకపోయినా, స్వరము బాలేకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, హోలీ హోలీ హోలీ, పరిశుద్ధుడు 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 అని పొగుడుతూ ఉండండి. ఆమేన్. అండ్ స్టిల్ ఐ కెన్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హియర్. కింద లాస్ట్ లైన్ చదవండి తల్లి. యెహోవా తేజస్సుతో, యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా, దేవుని మందిరము నిండుకొనగా, సేవ చేయుటకు యాజకులు, సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. If you feel that the presence of God and his his glory is here, వణకుతాయి. దేవుని సన్నిధిలో నిలబడలేరు, దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఇటు ఆత్మను పొందుకోండి మీరు. ఆమె ఇటు ఆత్మను పొందుకోండి మీరు. ఆమె స్త్రీలారా, పురుషులారా, చిన్నపిల్లలారా, ఇటు ఆత్మను పొందుకోండి. నేను పాడితే మేఘం దిగాల. ఆమె నేను పాడితే దేవుని తేజస్సు మందిరం మీద దిగాల. అటువంటి ఇంటెన్షన్ హలో చిన్నప్పటి నుంచి కలిగి ఉండండి. టీచర్ గుడ్డిగా చెప్తే నేర్చేసుకుంటారు, నేను కూడా గుడ్డిగా చెప్తే నేర్చేసుకోండి. దేవుని సన్నిధి మన మీదకి దిగితే మనం అలసిపోం. ఆమెన్. దేవుని సన్నిధి మన మీదకి దిగితే మన శరీరమును మనం లెక్క చేయం. ఆమెన్. దేవుని సన్నిధి మన మీద ఉంటే మనల్ని మనం మర్చిపోతాం. ఆమెన్. ఇంకా నువ్వు దిక్కులు చూస్తున్నావా? ఇంకా వాళ్ళని వీళ్ళని చూస్తున్నావా? ఇంకా నీ పెదవులతో బయటికి తీలేతా నీ మీదకి మేఘం దిగినా పనిచేయదు. దిగినా యు కాంట్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. పై వచనం మీకో లేదో నాకు తెలియదు, కానీ కింద వచనం మాత్రం నాకే. యెహోవా తేజస్సు మందిరం మీద దిగగా, సేవ చేయుటకు వచ్చిన యాజకులు నిలువలేక ఉండేరే. God, the presence of God is too heavy. And if you're thinking about different things, and I think you're thinking about the wrong material. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఏమేమో కోరుకుంటున్నావా? నువ్వు పోయేటప్పుడు కోరుకో, వచ్చిన వెంటనే కాదు. You need to taste the presence of God. యెహోవా తేజస్సు నువ్వు అనుభవించాలి. యెహోవా మహిమను నువ్వు అనుభవించాలి. యెహోవా యొక్క సన్నిధి నువ్వు అనుభవించాలి. ఆమేన్. ఒకవేళ అది లేకపోతే మనం ఎన్ని పాడినా, ఎన్ని పూసుకున్నా, ఎంత దూకున్నా, ఎంత కట్టుకున్నా, ఎంత వేసుకున్నా, ఎంత కప్పుకున్నా, యెహోవా మహిమ దిగకపోతే మనం చేసిందంతా వ్యర్థమే ఆ రోజు. So I encourage everyone to read this scripture every day when you pray, when you worship the Lord. దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఒకవేళ నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నావా, ఈ స్క్రిప్చర్ చదువుకొని స్టార్ట్ చేయి దేవుణ్ణి ఆరాధించడం. If you seriously love God, you won't ask anything. నువ్వేం దేవుణ్ణి ఏం అడగవు, ఇదే అడుగుతావు. నువ్వు వాక్యానికి విలువిస్తే దేవుని మందిరానికి వస్తావు. నాకు వాక్యం అవసరం లేదు, ఐ కెన్ హ్యాండిల్ గాడ్, ఐ కెన్ నో గాడ్, ఐ నో గాడ్ అనుకుంటే ఈ ఆదివారమే ఎన్నో పనులు పెట్టుకుంటాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నా మటుకైతే ఐ డోంట్ నో అబౌట్ యూ. వాట్ అబౌట్ యూ దెన్? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఆమేన్. అయితే ఒకటి, మీరు రాని రోజు నేను ఇంకోటి అనుకుంటాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తలేవు కాబట్టి రాలేవు, రాలేదు. ఎంతమంది అయితే
దేవుని మందిరముకు ఒక సంవత్సరంలో ఏదో ఒక పూట రాలేకపోయారో, ఆ రోజు మీరు ఇలా డిక్లేర్ చేసుకోండి, నేను దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి ఈరోజు నేను రాలేదు. ఒకసారి భార్య భర్తలు గొడవ పడతారు, మాట్లాడుకోరు. భార్యను ప్రేమించట్లేదు కాబట్టి ఆ రోజు ఆ పెనిమిటి ఆ రోజు మాట్లాడటం, భర్తను ప్రేమించట్లేదు కాబట్టి ఆ రోజు ఆ భార్య అతనితో మరి ప్రేమించేవాడు మాట్లాడకుండా ఉండలేడు. ఆమేన్. ప్రేమించే వాళ్ళ మధ్యలో అలుగుళ్ళు ఉండవు, ప్రేమించే వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉండవు, ప్రేమించే వాళ్ళ మధ్యలో దూర బేరాలు ఉండవు. ఆమేన్. When you love your wife, you go and talk to her. When you love your husband, go and talk to him immediately. Leave everything, all damn things. Amen. 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 So ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? Yeah. So I want to see everyone here every Sunday, the one who loves God. మీరు రాలేదని అనుకోను నేను. ఓహో, ఈరోజు దేవుణ్ణి, నా కుమారుడా, నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సు కూడా అక్కడే ఉండును. నేనంట, నా కుమారుడా, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అక్కడే ఉంటావు. ఈరోజు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడుండు స్థలానికి వచ్చారు. ఆమేన్. ఆమేన్. అంతే, అంతే. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది అయితే ఆరాధించాలనుకుంటున్నారో దేవుని రోజు ఈ స్క్రిప్చర్ చదువుకోండి. ఆమేన్. Every day you need to be filled with the Holy Spirit. Amen. Every day you need to be filled with God's glory. Amen. దేవుని యెహోవా మహిమ నీ మీదకి దిగును గాక. ఆమేన్. 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 లెమ్ము, తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. The glory of the Lord is upon you. Amen. Amen. ఈ స్క్రిప్చర్ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఈ స్క్రిప్చర్ నన్ను ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే ఆరాధన ఆపకుండా చేస్తుంది. స్క్రిప్చర్ ఆల్వేస్ తాకుతుంది నన్ను. ఆపకు, 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 ఆపకు అని. బట్ వాట్ టు నో, అలాగే ఏం చేద్దాం? సో మీకు చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. ఆదివారం మీకు టైం ఉండదు, సో నాకు టైం లేదు. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం, Romans 8 verse number 31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆమేన్. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు చెప్పిన కొన్ని మాటలు మన బ్లడ్ లైన్లో, మన రక్తములో కొన్ని ఉండకూడనివి కొన్ని ఉన్నాయి. పక్కన చెప్పండి, నీ రక్తములో ఉండకూడనివి ఉన్నాయి. చెప్పాలి, నీ రక్తములో ఉండకూడనివి ఉన్నాయి. నీ రక్తములో ఉండకూడనివి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసు? వాటిని తీసేయాలి. We need to remove all those things. Number 1, భయము. నీ బ్లడ్లో ఉంది. ఆ భయాన్ని తీసేయాలి. ఆందోళన, టెన్షన్, పిరికితనము, అనుమానము, డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహము, ఇలా చాలా రాంగ్ సీడ్స్ అన్నీ కూడా మన శరీరంలో, మన రక్తములో చోటు చేసుకుంటున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు అంటే, మొట్టమొదటి చెప్తాను నేను, మన శరీరమే. ఎవరు? మన శరీరమే. మన చుట్టుపక్కల అన్నీ ఉంటాయి. మన చుట్టుపక్కల మనం ఏమైనా పొందుకోగలం. మన చుట్టుపక్కల దేవుడు మనకి ఏదైనా ఇవ్వగలడు. కానీ మన శరీరమే దేవుడిచ్చేది నమ్మదు. దేవుడిచ్చేది నమ్మదు. Kidney is not your problem. Liver is not your problem. Uterus is not your problem. Brain is not your problem. Heart is not your problem. Blood, రక్తములో కొన్ని ఉండకూడనివి
ఉన్నాయి, ఉండకూడనివి ఉన్నాయి, ఉండకూడనివి ఉన్నాయి. ఉండకూడనివి కొన్ని మన రక్తములో ఉన్నాయి. అవి యేసుక్రీస్తు నామములో బయటికి వచ్చును గాక. దేవుడు మన రక్తాన్ని ప్యూరిఫై చేయును గాక. ఆమేన్. సో టుడే టాపిక్ ఈజ్ అబౌట్ నెవర్ యాక్సెప్ట్ డిఫీట్. ఓటమిని అంగీకరించకు. దట్స్ మై సర్మన్ టుడే. ఓటమిని అంగీకరించకు. నెవర్ అండ్ ఎవర్ యాక్సెప్ట్ డిఫీట్ ఇన్ యువర్ లైఫ్. ఇంతవరకు పుట్టినప్పటి నుంచి నిన్నటి వరకు ఎంతమంది ఓడిపోయారు? ఒక్క దాంట్లో కూడా ఓడిపోలేదా? ఎగ్జామ్లో, జీవితంలో, కెరియర్లో, ప్రేమలో, దోమల్లో, ఈగల్లో ఎత్తంటే చూడాలి ఎంతమంది ఓడిపోయారు చూద్దాం. ఓ మై గాడ్. మీరు మంచికి ఓడిపోయారా, చెడుకు ఓడిపోయారా? తెలియదు. మీకు తెలియదు. నేను అంటాను ఓటమిని అంగీకరించొద్దు అంటున్నాను. మీరు ఎన్ని విషయాల్లో ఓడిపోయారు? అసలు మీరు ఎందుకు ఓడిపోయారు? దేంట్లో ఓడిపోయారు? మంచిలో ఓడిపోయారా, చెడు విషయంలో ఓడిపోయారా అనేది మీకు ఇప్పుడు చాలా క్లారిటీ కావాలి. దేంట్లో అసలు ఓడిపోయారు మీరు? ఒక్కొక్కరిని పిలిచడకంటే పెద్ద టైం అయిపోతుంది నాకు. అసలు దేంట్లో ఓడిపోయారో మనకు క్లారిటీ విషయంలో తెలియాలి. మంచి విషయంలో ఓడిపోయామా, చెడు విషయంలో ఓడిపోయామా, అపవాది దగ్గర ఓడిపోయామా, దేవుడి విషయంలో ఓడిపోయామా, నీతి విషయంలో ఓడిపోయామా, అపవిత్రత విషయంలో ఓడిపోయామా, పాపం విషయంలో ఓడిపోయామా, పరిశుద్ధత విషయంలో ఓడిపోయామా, మంచి పనులు చేయడంలో ఓడిపోయామా, చెడ్డ పనులు చేయడంలో ఓడిపోయామా? ఎక్కువ నేను మిమ్మల్ని టార్చర్ పెట్టను, ఎక్కువ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. ఓకే, దేంట్లో మనము ఓడిపోయామనేది మనము చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. కానీ ఒకవేళ మీరు ఓడిపోయినట్లయితే మంచి విషయంలో, ఒకవేళ దేవుడి విషయంలో మీరు ఓడిపోయినట్లయితే, ఒకవేళ నీతి విషయంలో మీరు ఓడిపోయినట్లయితే, దేవుడు ఈరోజు మనతో మాట్లాడును గాక. ఆమేన్. యు ఆర్ నాట్ డిజైన్డ్ టు బి డిఫీటెడ్ బై యువర్ ఎనిమీ. యు ఆర్ నాట్ డిజైన్డ్. దేవుడు నిన్ను సృష్టించి, నిన్ను నిర్మించి, నిన్ను ఫామ్ చేసి, క్రియేట్ చేసి ఈ భూమి మీద పెట్టింది నువ్వు ఓడిపోవడానికి కాదు. ఆమేన్. దేవుడు నిన్ను డిజైన్ చేసి, నిన్ను తయారు చేసి, నిన్ను నిలబెట్టి, నిన్ను కని, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచింది నువ్వు ఓడిపోవడానికి కాదు. ఆమేన్. పక్కలో చెప్పండి, నువ్వు అసలు ఓడిపోవడానికి వీలు లేదు. నిజమేనా? పక్కన వాళ్ళకి నిజంగా చెప్తున్నారా, ఉత్తుగా చెప్తున్నారా? ఆమేన్. క్రైస్తవులు చాలా విషయాల్లో మనము గివింగ్ అప్ ప్రార్థన చేస్తాం. కొన్ని రోజులు దేవుడు ఇవ్వడేమో ఆగిపోతాం. కొన్ని రోజులు దేవుడిని అడుగుతాం, దేవుడు ఇవ్వకపోవచ్చేమో ఆగిపోతాం. వి స్టాప్ ప్రేయింగ్, వి గివ్ అప్. సో you yourself you design to what? To be defeated. నిన్ను నువ్వే తయారు చేసుకుంటావు. దేనికి తెలుసా? ఓడిపోవడానికే. ఆల్వేస్ డెవిల్ ట్రై టు టీచ్ యూ. అపవాది ఎప్పుడు కూడా నీకు నేర్పిస్తూ ఉంటుంది ఓడిపోవడానికి రెడీగా ఉండని. ఆల్వేస్ డెవిల్ టీచ్ యూ, ఓడిపోవడానికి రెడీగా ఉండంటుంది. అది చెప్తుంది, నువ్వేం చేస్తావు తెలుసా? రెడీ అయిపోతావు. నేను ఇంక ఓడిపోవడానికి రెడీ. నేను ఇంకెట్లా ఓడిపోతాను, కొట్టేసేయండి. నేను ఎట్లా ఓడిపోతాను, తన్నేయండి. నేను ఎట్లా ఓడిపోతాను, మీకే విజయం ఇచ్చేస్తున్నాను. నేను ఎట్లా ఓడిపోతాను, మీకే అన్ని మీకే అని కొన్నిసార్లు మనమే we give up the victory. So there is a problem in our blood. మన రక్తములో ఒక ప్రాబ్లం ఉంది. ఒక విత్తనము, పడకూడని విత్తనము మన రక్తంలోకి వెళ్ళిపోయింది. దాని పేరు ఏం పేరు తెలుసా? ఓటమి. గట్టిగా ఓడిపోయిన వాళ్ళు ఇంకొంచెం గట్టిగా చెప్పచ్చు, ఓటమి. మీకంటే ఎక్కువసార్లు నేను చాలాసార్లు ఓడిపోయాను. నేను చాలాసార్లు ఓడిపోయాను. ఓడిపోలేదా? డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. కొందరు ఓడిపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు. మీరు ఎందుకో మొత్తానికి ఎటో తప్పించుకొని వచ్చేసారు చర్చికి. ఐ డోంట్ నో హౌ యూ కేమ్ టు ద చర్చ్. ఫైనల్లీ యూ కేమ్ టు చర్చ్. మీ ఓటమిని కొందరు అంగీకరించలేరు. కొందరికి ఓటమంటే కోపం, బట్ స్టిల్ మీరు ఓడిపోయారు.
కొందరు ఓటమి అంటే ఇష్టం లేదు, అయినా మీరు కొన్ని విషయాల్లో ఓడిపోయారు. కొందరికి అసలు ఓటమి అంటే ఎవరికి పడదు, మంచోడికి పడదు, చెడ్డోడికి పడదు, ఎవరికి పడదు ఓటమి అంటే. బట్ స్టిల్ వీఆర్ రిసీవింగ్ దట్ డిఫీట్ ఇన్ అవర్ లైఫ్స్. స్టిల్ వీఆర్ రిసీవింగ్ దట్ డిఫీట్. ఇంకా మన జీవితంలో మనం ఓటమి తీసుకుంటున్నాం, అది మనది కాకపోయినా. సో లెట్ us terminate the spirit of defeat. Amen. Amen. ఓటమని ఆత్మను తరిమికొడదాం ఈరోజు నుంచి. Amen. Amen. I want a big amen. I want a big amen. ఓటమని ఆత్మను మన కుటుంబాల్లో నుంచి, మన రక్తములో నుంచి మనము తరిమి కొట్టును గాక. Amen. So if you love that, it will stay in your life. మీరు ఓటమిని ప్రేమిస్తే మీ ఇంట్లో ఉంటుంది. ఎంతమంది ఓటమిని ప్రేమిస్తున్నారు? ఎంతమందిని ఓటమిని ప్రేమిస్తున్నారు? ఇష్టమని ఓటమి? దెన్ వై ది స్పిరిట్ ఇస్ స్టేయింగ్ ఇన్ యువర్ లైఫ్? ఎందుకు ఇంకా ఈ స్పిరిట్ మన ఇంట్లో ఉంది? ఇంకా ఎందుకు ఈ స్పిరిట్ మన ఫ్యామిలీలో ఉంది? ఇంకా ఎందుకు ఈ స్పిరిట్ మన వ్యక్తిగత జీవితంలో మనల్ని వెంటాడుతుంది? వై స్టిల్ దిస్ డీమన్ ఇస్ టార్మెంటింగ్ అవర్ లైఫ్స్? let us conquer, let us defeat this demon. Amen. ఓటమిని ఓడిద్దాం. హల్లెలూయా. క్రీస్తుతో సమస్తము సాధ్యమే. హల్లెలూయా. Yeah, I think we need to win this demon. We need to win this demon. మనం ఈ దయ్యాన్ని గెలవాలా, ఈ దయ్యాన్ని గెలవాలా. మనం ఒక్కరోజు కాంప్రమైజ్ అయ్యామా, ఒక్కరోజు ఓడిపోయామా, ప్రతిరోజు మనల్ని ఓడిస్తాడు వాడు. Every day devil try to pull you down and you compromise to the devil. ఒక్క రోజు కాంప్రమైజ్ అయ్యా వాడికి, వాడు రోజు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? కాంప్రమైజ్ చేస్తాడు. ఒక దాంట్లో ఓడిపోయావు కదా, ఇంకోటి దాంట్లో కూడా ఓడిపోయి ఏమైంది, నీకు అలవాటే కదా ఓటమి అంటాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ టాకెటివ్ పర్సన్. వాడు చాలా బాగా మాట్లాడతాడు తెలుసా? మృదువుగాను, మెత్తగాను, అందంగాను, చాలా లాలాజములతో కూడినటువంటి మాటలు మాట్లాడతాడు వాడు. నువ్వు విని ఈ భూమి మీద ఎవరన్నా ఓడిపోవచ్చు, కానీ దేవుని బిడ్డలు ఓడిపోకూడదు. ఆమేన్. సో ఆఫ్టర్ దిస్ సర్మన్ ఐ గాట్ టు నో దిస్. నేను ఈ మాటను తెలుసుకోగలిగాను. ఈ భూమి మీద ఎవడైనా ఓడిపోవచ్చు, క్రైస్తవుడు ఓడిపోకూడదు. ఆమేన్. పక్కన చెప్పండి, ఈ భూమి మీద ఎవరైనా ఓడిపోవచ్చు, నువ్వు ఓడిపోకూడదు. నువ్వు ఓడిపోకూడదు. అబ్బా, ఓడిపోయినోడి మీద చెప్తున్నాడు ఇంద్ర అయ్యాన్ని. చాలా ఓటమిలు చూసావు, చాలా విసర్జన చూసావు. యు హావ్ సీన్ మెనీ రిజెక్షన్స్, యు హావ్ సీన్ మెనీ డిఫీట్స్. చాలా యుద్ధాలు చూసి, చాలా యుద్ధాలు చేసి ఓడిపోయి ఉంటావు. యా, ఎస్, ఎస్. జాగ్రత్తగా వినాలి సర్మన్. అండ్ ఐఎమ్ నాట్ డిజైన్డ్ బై గాడ్ టు బి డిఫీటెడ్. నా దేవుడు నన్ను కన్నింది, తయారు చేసింది ఓడిపోవడానికి కాదు. ఆమేన్. ఎస్, ఈ మాటలు మీకు నరాల్లోకి, ఎముకల్లోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఐఎమ్ నాట్ డిజైన్ టు బి డిఫీటెడ్ ఇన్ దిస్ వరల్డ్. నేను ఓడిపోవడానికి దేవుడు నన్ను కనలేదు. ఓడిపోవడానికి దేవుడు నన్ను తయారు చేయలేదు. ఓడిపోవడానికి దేవుడు నన్ను కనలేదు. ఓడిపోవడానికి దేవుడు నన్ను నా కొరకు శిలువలో మరణించి తిరిగి లేయలేదు. వీఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్స్. వీఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్స్. ఓడిపోయే మనస్సు ఈ రోజు నుంచి మనలో నుంచి పోవును గాక. ఓడిపోయే మనస్తత్వం. when you receive the defeat, the demon comes. నిన్ను అన్ని ఏరియాల్లో ఓడిచేస్తుంది. ఎన్నెన్ని ఏరియాల్లో నిన్ను ఓడించిందో దానికన్నా 100 నువ్వు అన్ని ఏరియాల్లో గెలుస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నీ బర్త్ రైట్, DNA, బ్లడ్ లైన్ ప్రాబ్లమ్స్ అన్ని తీసేయబోతున్నావు. ఆమేన్. నీ రక్తములో దాగున్న ప్రతి ఓటమి యేసుక్రీస్తు నామములో ఈరోజు బయటికి వెళ్ళిపోవును గాక. ఓకే, హల్లెలూయా. And I'm very much excited to go inside. లోపలికి వెళ్ళడానికి చాలా ఇష్టపడుతున్నాను నేను. Still, 1 John 2:12. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. వావ్. బైబిల్లో మొత్తం గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఓటమి గురించి మాట్లాడలేదు, గెలుపు గురించే మాట్లాడాడు. అండ్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ యంగ్స్టర్స్. యవనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు కాబట్టి మీకు నేను ఎప్పుడు జయించారు? ఇల్లు నీ కూతురు ఎప్పుడు జయించింది?
నీ కొడుకులు ఎప్పుడు జయించారు? హలో పేరెంట్స్, మీకు అర్థమవుతుంది ఆయన ఏం మాట్లాడుతున్నాడు? యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కాబట్టి మీకు నేను రాస్తున్నాను. అంటే ఈ భూమి మీద ఎక్కువగా జయించాల్సింది యవనస్తుడే, యవనస్తురాళ్ళే. యంగ్ పీపుల్ షుడ్ రిసీవ్ విక్టరీ మోర్. పెద్దవాళ్ళకి విజయాలు వచ్చినా విజయాలు రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. 60 సంవత్సరాలకు బరువు పోతే పెద్ద ఏముండదు. 70 సంవత్సరాలకు బరువు పోతే ఏమైనా ఉంటుందా? తుడుచుకుని వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు కింద పడిపోతే వెంటనే ఏం చేస్తారు? లేచిపోతానే ఉంటారు. సైకిల్ మీద పడతారు, బండి మీద పడతారు, ఏమైతే తుడుచుకొని వెళ్ళిపోతారు. బట్ యవనస్తులు ఒక 20 to 30 to 35 వరకు మనము కన్సిడర్ చేస్తే అక్కడ జరిగే అవమానాలు, అక్కడ జరిగే నిందలు, అక్కడ జరిగే గాయాలు జీవితంలో గుర్తుండిపోతాయి వాళ్ళకి. అందుకనే ఎక్కువగా మనం గమనిస్తే అపవాది యవనస్తుల్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? యవనస్తుల్ని గెలవమంటున్నాడు. కానీ అపవాది ఏం చేస్తుంది? యవనస్తుల్ని పడేస్తుంది. మనం ఓడిపోతున్నాం. అనేకమైనటువంటి విషయాల్లో మనము ఓడిపోతున్నాం. అంటే నువ్వు ఓడిపోతే ఒకటే గుర్తుపెట్టుకో, అపవాది గెలుస్తుంది. నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఓడిపోతున్నావు. ఫోన్ చూసే విషయంలో ఓడిపోతున్నాం. మంచివి చూసే విషయంలో మనం ఓడిపోతున్నాం. దీంట్లో దునియా ఉంటుంది. మంచి కన్నా అనవల్ల దీన్ని గెలుద్దాం. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ, ఐఎమ్ గివింగ్ యూ కైండ్ ఆఫ్ టిప్స్ హౌ టు విన్ దిస్ డీమన్. దీన్ని పట్టుకున్నావా ఓడిపోతావు, దీన్ని చూసావా ఓడిపోతావు. అది నీ వెనకాల రావాలి. చాలా విషయాల్లో మనం ఓడిపోతున్నాం. ఎవరైనా యవనస్తులైనా పెద్దోళ్ళైనా పడిపోతున్నాం. దాన్ని ఏమంటారు తెలుసా? ఓటమి అంటాం. ఇప్పుడు దాన్ని మనం గెలవాలి. ఆమేన్. నీ బ్లడ్లో ఎక్కడో ఉంది, ఏం తెలుసా? ఓడించే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ డిఫీట్ ఎక్కడో ఉంది లోపల. అందుకని నువ్వు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఎక్కడో దగ్గర పడిపోతున్నావు. ఇంకా మనం ఓడిపోకూడదు. ఆమేన్. గెలవాలనే ఉద్దేశం ఉందా? అయితే ఓడిపోకుండా మనం ఈరోజు నుంచి ఉండాలి. ఆమేన్. let us remove that thing, kind of spirit of don't accept defeat in your lives. Don't accept defeat. యవనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు అంటే దేవుడు చూడండి, మీరు గెలవలేరని తెలిసే ముందుగే మీ జీవితం మీద విక్టరీ ప్రవచించాడు. ఆమేన్. what a God, he is amazing God. ఆమేన్. హల్లెలూయా. మీరు గెలవలేరని, మీరు ఓడిపోతారని, మీరు పడిపోతారని దేవుడికి ముందుగా తెలిసి అంటే ఏ యవనస్తుడు ఇతను? అడెవడో కూడా మనకు తెలీదు. యవనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. వావ్, that's a prophecy upon youngsters given by the Holy Ghost. సర్వశక్తి గల దేవుడు యవనస్తుల మీద, అంటే గెలవాలనుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు ఇట్టి ప్రవచనాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఆమేన్. యవనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. ఆమేన్. అంటే ఓడిపోలేదని అర్థం. ఆమేన్. యవనస్తుడిని నేను అనుకున్న ప్రతి ఒక్కరు చెప్పండి, నేను ఇంక నుంచి ఓడిపోను. గట్టిగా, నేను ఇంక నుంచి ఓడిపోను. వాడి ఉద్దేశాలని గెలవనివ్వను, వాడి ఆలోచనలు గెలవనివ్వను, వాడిని ఓడిస్తా. ఆమేన్. నేను ఓడిపోను, నేను ఓడిపోను, నేను ఓడిపోను. ఓటమి నాలో నుంచి బయటికి వెళ్ళిపో. ఓటమి నాలో నుంచి బయటికి వెళ్ళిపో. ఆమేన్. యు మోర్ దెన్ ఎ కాంకరర్స్. మీ మీద ఆల్రెడీ ఒక ప్రవచనం ఉంది. యవనస్తుల మీద మీరు దుష్టుని ఆల్రెడీ జయించారు. జయించిన వాడి జోలికి మళ్ళీ దుష్టుడు రాడు. మీ జీవితంలో మళ్ళీ వచ్చారంటే ఆ వాక్యాన్ని మర్చిపోయారు కాబట్టి వాడు పదే పదే మిమ్మల్ని వచ్చి పడేస్తున్నాడు. every Sunday you come to the holy place, every Monday you fall down. అంతెందుకు సండే సాయంకాలం ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది. you time pass you with your mobiles and with different things and TVs and with different activities. ఈ భూమి మీద ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు కలిసినా, ఎవరు కలుసుకున్నా,
ఎవరు దేవుడి గురించి మాట్లాడుకోవట్లేదు. Are you talking nonsense? Are you talking about God every day? ఈ భూమి మీద మనము దేవుడి గురించి మాట్లాడడం తప్ప ఎవరి గురించి ఏం మాట్లాడుకోకూడదు. సో బికాస్ పీపుల్ ఆర్ నాట్ వర్తీ టు టాక్. జనాలు అర్హులు కాదు మాట్లాడుకోవడానికి వాళ్ళ గురించి. వాళ్ళ అనర్హులు, ఆర్ అన్ఫిట్ టు టాక్. బట్ అవర్ లార్డ్ ఈజ్ ఎలిజిబుల్, ఈజ్ ఫిట్. ఈరోజు ఓటమిని తీయాలి మనం. ఆమేన్. ఓడిపోతా ఉన్నాం, అనేక విషయాలు ఓడిపోతా ఉన్నాం, ప్రతిరోజు ఓడిపోతా ఉన్నాం, చాలా విషయాల్లో ఓడిపోతా ఉన్నాం. ఈరోజు దేవుడు మనల్ని గెలిపించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు మన ఓటమిని సంపూర్ణంగా తీయబోతున్నాడు. అంటే నీ పాస్ట్ జీవితంలో నిన్ను ఓడించినోడు నీ ప్రజెంట్ ఓడించలేడా? నీ ఫ్యూచర్ని ఓడించలేడా? ఖచ్చితంగా ఓడించగలడు వాడు. అందుకే దేవుడు ఈరోజు మీ ఓటమికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి పక్కన వాళ్ళతో, నీ ఓటమికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. I don't know how much big your demon is. I don't care how much big your demon is. నీ జీవితంలో ఉన్న ఓటమిని దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక మనము దేంట్లో ఓడిపోకుండా ఉండదేమో గాక. in the coming days, we will forget the word called defeat. Amen. ఎంతమంది మర్చిపోదాం అనుకుంటున్నారు? ఓటమైన మాట మీరు మర్చిపోను గాక. ఆమేన్. ఓడిపోతున్నాం ప్రతిరోజు. And how can you receive the defeat? How can you receive the defeat being a child of God? దేవుని కుమారుడు అయ్యండి, దేవుని కుమార్తె అయ్యండి. ఎలా నువ్వు ఓటమిని తీసుకుంటున్నావు? తీసుకోకు. యవనస్తులారా మీకు రాస్తున్నాను, మీరు ఆల్రెడీ దుష్టుడిని జయించి ఉన్నారు. నో మ్యాటర్ ద ప్రాబ్లం. నీకు ఏ సమస్య అయినా, నీలో ఏ ప్రాబ్లం అయినా నువ్వు ఆల్రెడీ జయించావు. ఆమేన్. జయించిన దాంట్లోకి ఎంటర్ కాబోతున్నావు. ఆమేన్. నువ్వు యేసును చూస్తున్నావా ప్రతిరోజు? నువ్వు రోజు గెలుస్తావు. ఆమేన్. నువ్వు రోజు దయ్యాలను చూస్తున్నావా? రోజు ఓడిపోతావు. If you see demons every day, if you see demons every week, ప్రతి పూట ప్రతి నిమిషం అపాధిని చూస్తున్నావా? ఓటమి చాలా దగ్గరగా ఉన్నావు. నువ్వు నరక పంచుల్లో కూడా, గాఢాంధకారపు లోయల్లో కూడా దేవుడిని చూస్తున్నావా? విజయం నీ ఇంటి పేరు అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. Victory will be your surname. Amen. Victory will be your surname in the name of Jesus. Amen. 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 If you can write it down, రాసుకోండి. యేసు ఎప్పుడు ఓడిపోలేదు. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఎప్పుడు ఓడిపోడు. అలాగే యేసు ప్రభు ఎప్పుడు మనల్ని ఓడిపోనివ్వడు. ఆమేన్, ఆమేన్. నెంబర్ 1, యేసు ఎప్పుడు ఓడిపోలేదు. ఎప్పుడన్నా ఓడిపోయాడు యేసయ్య? తన వ్యక్తిగత జీవితంలో, శిలువ మీద, తర్వాత క్యారెక్టర్ విషయంలో, తర్వాత సాక్ష్యం విషయంలో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, యథార్థత విషయంలో, ప్రార్థనా జీవితంలో, ఇదిగో దేవుని యందు భయభక్తుల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, ఏ విషయంలో చూసుకోండి, యేసు ప్రభు ఎక్కడన్నా ఓడిపోయాడా? వినబడలేదు. యేసయ్య ఓడిపోకపోతే నువ్వు ఓడిపోవు. ఆమేన్, ఆమేన్. ఐఎమ్ ట్రైంగ్ టు సే సంథింగ్ టు యూ. యేసు ఎప్పుడు ఓడిపోలేదు. ఆమేన్. యేసు ఎప్పుడు ఓడిపోలేదు, ఇంకా ఎప్పుడు ఓడిపోడు. ఆమేన్. అలాగే యేసు ప్రభు మనల్ని ఎప్పుడు ఓడిపోనివ్వడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. So you're carrying that kind of God in your lives. నీవు నీ జీవితంలో అటువంటి దేవుని నమ్మేవు. నీవు జీవితంలో అటువంటి దేవుని నువ్వు కొలుస్తున్నావు. నీ జీవితంలో అటువంటి దేవుడిని ఆరాధిస్తున్నావు. ఆమేన్. ఓడిపోనించే దేవుడితో ఆరాధించట్లేదు నువ్వు. You are not worshiping God who is making you to defeat every day. నిన్ను చేసే దేవుడు నువ్వు కొలవట్లేదు. నిన్ను అసలు జీవితంలో ఓటమి నీ దగ్గరికి రాకుండా చేసే దేవుడిని కొలుస్తున్నావు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? అవి పరీక్షలైనా, ఉద్యోగాలైనా, జీవితమైనా, అది కెరియర్ అయినా, క్యారెక్టర్ అయినా, సాక్ష్యమైనా, ఇంకా నువ్వు ఓడిపోవు. ఆమేన్. చాలామంది ఇప్పటికీ బాధపడతారు. నేను బిడ్డల్ని పెంచడంలో ఓడిపోయాను, నేను ఉద్యోగం సంపాదించుకోవడంలో ఓడిపోయాను, నా భర్తను కాపాడుకోవడంలో ఓడిపోయాను, నా భార్యని కాపాడుకోవడంలో ఓడిపోయాను, నా ఇల్లు
కట్టే విషయంలో నేను ఓడిపోయాను. ఇదిగో నా వ్యక్తిగత జీవితంలో నేనే ఒక దౌర్భాగ్యురాల్ని, నేనే ఒక పనికి మాలిన దాన్ని, నేనే నా బతికింతే, నా జీవితం ఇంతే, నా కర్మ. ఎక్కువ తలకాయ బాదుకుంటా ఉంటారు. ఏ స్టాప్ నాన్ సెన్స్. దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. యేసు ప్రభు ఓడిపోలేదు. అలాగే యేసు ప్రభు నిన్నెప్పుడు ఓడిపోనివ్వడు. ఆమెన్. నేను ఒకటే చెప్తాను, నీకే రోగం వచ్చిన నువ్వు ఓడిపోవు. ఆమెన్. నీకే అప్పులు నన్ను ఓడిపోవు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఏ గడ్డు స్థితిలో ఉన్నా నువ్వు ఓడిపోవు. ఆమెన్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఓడిపోవు. ఆమెన్. బికాస్ నీ దేవుడు ఓడిపోయే దేవుడు కాదు. నీ దేవుడు ఓడిపోయిన దేవుడు కాదు. ఆ దేవుడే నిన్ను ఓడిపోనివ్వకుండా చేస్తాడు. ఆమెన్. He will make you to conquer everything. He will make you to win in every battle. Hallelujah. Hallelujah. యుద్ధము చేయు వారలారా, యుద్ధానికి సిద్ధపడిన వారలారా, యుద్ధానికి వెళ్ళే వారలారా, భయపడకండి. ఓడిపోతానని ముందే డిక్లేర్ చేయకండి. నేను ఓడిపోను అని డిక్లేర్ చేయండి. ఆమెన్. చెప్పండి, యేసు నామములో నేను ఓడిపోను. ఏ యుద్ధములైనా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఏ స్థితిగతుల్లో ఉన్నా సరే, ఏ యుద్ధంలో ఉన్నా సరే, నేను ఓడిపోను. యా, లెట్ ఎవ్రీ బోన్ నో దిస్ సర్మన్. ప్రతి ఎముక, నరము, మాంసము, నీ లోపల ఉన్న రక్తానికి తెలియాలి నువ్వు లైఫ్లో ఓడిపోకూడదని. ఇఫ్ యూ టీచ్ సంథింగ్ నాన్ సెన్స్, యువర్ బాడీ విల్ లిజన్. నువ్వు ఓటమిని నేర్పించావా, నీ బాడీ ఏం నేర్చుకుంటుంది? ఓడిపోవడం నేర్చుకుంటుంది. మనం ఓడిపోకూడదు. ఆమెన్. నా యేసయ్య ఓడిపోయే యేసయ్య కాదు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరు ధన్యులు. ఆమెన్. ఆమెన్. ఇంకా జీవితంలో ఓటమికి వెన్నుపోసలో వణుకు పుట్టబోతుంది. ఆమెన్. హల్లెలూయా. ఆడి పునాదులు కదలబోతున్నాయి. ఆమెన్. ఓడిపోనింప చేసే దురాత్మ ఏదైతే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉందో, ఆ దురాత్మకి ఇప్పుడు భయం చుట్టుకోబోతుంది. ఆమెన్. This sermon will shake the evil territory. Amen. ఇప్పుడు దాకా నిన్ను అనేక ఏరియాల్లో ఓడిస్తూ ఉంది. ఒక వ్యక్తికి ఒక ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ ఒక చదువుకునే వ్యక్తికి ఒక సబ్జెక్ట్ ఉండదు, చాలా సబ్జెక్టులు ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి జీవితంలో వాడు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వాడు లైఫ్లో చాలా ఏరియాల్లో వాడు డీల్ చేయాలి. చాలా ఏరియాలో వాడు డీల్ చేయాలి. ఆ చాలా ఏరియాల్లో మనం డీల్ చేస్తుంటే ఒక ఏరియాలో గెలుస్తాం, ఒక ఏరియాలో ఓడిపోతూ ఉంటాం. ఒక ఏరియాలో గెలుస్తాం, ఒక ఏరియాలో ఓడిపోతూ ఉంటాం. కూతురు బాగుందంటే సంతోషిస్తే కొడుకు బాగుండడు, కొడుకు బాగున్నాడని సంతోషిస్తే కూతురు బాగుండదు, కూతురు బాగుంది కొడుకు బాగుండే భార్య బాగుండదు, భార్య బాగుంది అందరు బాగుంది పిల్లలు బాగుండే భర్త బాగుండడు. సో వీఆర్ సఫరింగ్ ఇన్ సమ్ డిఫరెంట్ ఏరియాస్. ఎంతమంది సఫర్ అవుతున్నారు అట్లా? అది తెలియని ఓటమి తెలుసా? అది తెలియని బాధ, తెలియని వేదన. యేసు నామములో ఓటమి పారిపోవును గాక. ఆమెన్. అందుకే చెప్తున్నా ఈరోజు, నెవర్ యాక్సెప్ట్ డిఫీట్ ఇన్ యువర్ లైఫ్. నా రక్తమా, నా శరీరమా, ఓటమిని అంగీకరించుక. ఆమెన్. ఆమెన్. నువ్వు రోగివే, అనారోగ్యస్తుడివా, అప్పులు పాలైపోయావా, నీ జీవితంలో ఏ పరిస్థితికి నువ్వు వెళ్ళినా నేను ఓడిపోను. ఆమెన్. రేపు చచ్చిపోతున్నా కూడా నేను ఓడిపోను. రోషం మనము కలిగి ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. యేసయ్య ఓడిపోడు, మనల్ని యేసయ్య ఓడిపోడు, మనల్ని ఓడిపోనివాడు. అందుకనే జీసస్ నెవర్ ఫెయిల్స్. ఆమెన్. యేసు ఎప్పుడు ఓడిపోడు. యేసయ్య మన జీవితంలో ఉన్నన్ని రోజులు మనం ఓడిపోం. యేసు ప్రభువు మనము ఆయన్ని వెంబడించిన రోజులు మనం ఓడిపోం. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ఇంకా ఓటమికి గుడ్ బై. ఆమెన్. గుడ్ బై అని రోజు చెప్పలేం మనం. గుడ్ బై అంటే ఏం తెలుసా? జీవితంలో మళ్ళీ కలవబాగా అర్థం. జీవితంలో మళ్ళీ కలవబాగా. గుడ్ నైట్ చెప్తాం, మళ్ళీ గుడ్ బై చెప్పాం. గుడ్ మార్నింగ్ అంటాం, కానీ గుడ్ బై అంటే లైఫ్లో మళ్ళీ నువ్వు నన్ను చూడకరా బై అని అర్థం. సో వీఆర్ సేయింగ్ గుడ్ బై టు డిఫీట్. ఆమెన్. సో డోంట్ లవ్ దిస్ స్పిరిట్, డోంట్ లవ్ దిస్ స్పిరిట్. ఎవరైనా ప్రేమిస్తుంటే దాన్ని ప్లీజ్ దయచేసి బయటపడండి చెత్తకుండిలో. ప్లీజ్ 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 రిమూవ్ దట్ థింగ్స్. రిమూవ్ దట్ థింగ్స్ ఇమీడియట్లీ. రిమూవ్ దట్ థింగ్స్ ఇమీడియట్లీ.
రిమూవ్ దట్ థింగ్స్ ఇమీడియట్లీ. లెట్స్ గో టు 2 Samuel, 2వ సమూయేలు గ్రంథము. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. If you want to have a victory in your lives, go to this victorious chapter. If you want to be a victorious person, నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటే, and this is the perfect chapter, and I can call this chapter as a victorious chapter. విజయవంతమైనటువంటి అధ్యాయం నేను చెప్పగలను ఈ చాప్టర్కి. ఓకే, లెట్స్ రీడ్ 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34 చదువుకుందాం. Let's read from 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహములు ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ఆమేన్. చూడండి, దావీదు ఓడిపోయిన సందర్భాలు సౌలుకి ఎక్స్ప్లెయిన్ చేయట్లే. దావీదు గెలిచిన సందర్భాలని సౌలుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రాజా, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చింది, చంపి పడేసేదాన్ని. సింహం మీద గెలిచా, ఓడిపోలా. కొన్ని రోజుల తర్వాత అయ్యే గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చింది. దాని నోట్లో చీల్చి దాని నోట్ లోపల ఉన్న పిల్లలను బయటికి లాగేశా. ఎలుగుబంటి మీద కూడా ఓడిపోలా, నేను మళ్ళీ గెలిచా. ఆమేన్. చూడండి, ఇన్ని చెప్తున్నాడు, నేను గెలిచాను. ఎక్కడ కూడా దావీదు చెప్పుకోలేదు నేను పలానా పరిస్థితుల్లో ఓడిపోయానని. ఒకరోజు ఆ వినిన వ్యక్తి కూడా సౌలు అనే వ్యక్తి దావీదును ఓడించాలనుకున్నాడు. ఎందుకంటే దావీదు మొదటి రోజు నుంచి హీస్ ప్రొక్లైమింగ్ అండ్ డిక్లైరింగ్ విక్టరీ అపాన్ హిస్ లైఫ్. ఓటమిని ఎప్పుడు పలకల, ఓటమిని ఎప్పుడు తీసుకోలే దావీదు. అందుకనే ఆ సౌలు అతని మీదకి లేచిన దావీదే గెలిచాడు. ఆమేన్. నాకంటే రాజు పెద్దోడు, నేను ఖచ్చితంగా ఓడిపోవాలి. నాకంటే సింహం పెద్దది, నేను ఖచ్చితంగా ఓడిపోవాలి. నాకంటే ఎలుగుబంటి పెద్దది, నేను ఖచ్చితంగా ఓడిపోవాలి. నాకంటే నా పరీక్షలు పెద్దవి, ఖచ్చితంగా ఓడిపోవాలి. నాకంటే నా జీవితం చాలా పెద్దది, నేను ఖచ్చితంగా ఓడిపోవాలి అన్ను తీర్మానం చేసుకుంటే మాత్రము ఈరోజే మార్చి. ఆమేన్. నీ ముందు సింహం ఉన్న ఎవరు గెలవాలి? నీ ముందు ఎలుగుబంటి ఉన్న ఎవరు గెలవాలి? నీ ముందు సౌలు ఉన్న ఎవరు గెలవాలి? నీ ముందు గొలియాతున్న ఎవరు గెలవాలి? నీ ముందు అప్పులున్న ఎవరు గెలవాలి? నీ ముందు రోగాలున్న ఎవరు గెలవాలి? నీ మీద గడ్డు పరిస్థితి ఉన్న ఎవరు గెలవాలి? నేనే గెలవాలి. నువ్వు ఓడిపోతే నీ మీద జాలి చూపిస్తారు, కానీ గెలిచిన వాడికే కప్పిస్తారు. గెలిచిన వాడికే ఒకసారి పరిస్థితులు వస్తాయి. ఆదముల మధ్యలో, అపచెల్లెల మధ్యలో నీతి గెలువును గాక, న్యాయము గెలువును గాక, పరిశుద్ధత గెలువును గాక, మంచి గెలువును గాక, చీకటి ఓడిపోవును గాక. నీలో పిరిగి ఆత్మ, భయపడే ఆత్మ, తర్వాత ఓడిపోయే ఆత్మ ఉంటే తమ్ముడు ఏంది చేమ వచ్చినా భయపడతావు. నువ్వు ఏంది చేమ వచ్చినా భయపడతావు. ఓడిపోకండి. చాలా సంవత్సరాల నుంచి మనకు ఓటమి అలవాటు అయిపోయింది. ఓడిపోకండి. ఈరోజు మనం ఒకటే నమ్మాలి, యేసు ప్రభు ఓడిపోలేదు, మనము అంతే, అట్లా వెళ్ళిపోవాలంతే. మనల్ని ఆయన ఓడిపోనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ అ విక్టోరియస్ చాప్టర్. ఎవరన్నా గెలిచారు అంటే ఈ వ్యక్తి ఆ చాప్టర్ మొదలుకొని ఎండింగ్ వరకు గెలుస్తూనే ఉన్నాడు. And he is explaining and he is telling about his victories. నేను ఎలుగుబండి మీద గెలిచాను, తర్వాత సింహం మీద గెలిచాను, రేపొద్దు నీ మీద కూడా గెలుస్తాను. ఆమెన్. ప్రకటించుకున్నాడు ముందుగానే, I will win any battle. I will win every battle. ఆమెన్. నేను ప్రతి యుద్ధాన్ని గెలుస్తానని చెప్పండి గట్టిగా.
యేసు ప్రభు పెద్దోడు యవనస్తుడు అయిన వెంటనే యేసు ప్రభులో ఈ మాట నెరవేరింది. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. ఆమేన్. యేసు ప్రభు యవనస్తుడా ముసలోడా చెప్పాలా? వచ్చిన యవనస్తుడికి కష్టాలు, ఫాస్టింగ్ కష్టాలు వచ్చినాయి. ఆయన పాపం నేరు ఎత్తుకుపోయి ఆ యొక్క మందిరం యొక్క అంచులో నిలబెట్టి, ఇప్పుడు చెప్పు నన్ను నమ్ముకుంటావా నమ్ముకోవాలేదో వదిలేస్తంటుంది. ఎవరిని? యేసయ్యని. నన్ను నమ్ముకుంటావా నమ్ముకోవా, ఈ భూమంతా నీకు రాసిస్తేస్తా, నాకు మొక్కే అంటుంది. యూ సిల్లీ అన్నాడు. నేను ఆల్రెడీ నిన్ను గెలిచేసా. ఎవరన్నా ఒక అబ్బాయి శోధించాడా? ఎవరన్నా ఒక అమ్మాయి శోధించిందా? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? వెంటనే ఏం చెప్పాలి మీరు? నేను ఆల్రెడీ గెలిచేస్తానండి, డోంట్ వరీ. మీరు ఎక్కువగా శోధించి ప్రయాసపడకండి. ఆమేన్. ఎక్కువగా శోధించి ఎక్కువగా ట్రై చేయకండి, పడను. ఆమేన్. ఎక్కువ ట్రై చేయకండి, పడను నేను, టైం వేస్ట్. మనం ఆల్రెడీ జయించాం. ఆమేన్. యేసయ్య జయించాడు కాబట్టి ఆ శోధకుడు 3 సార్లు వచ్చిన శోధించిన యేసయ్య గెలిచేశాడు. ఆమేన్. నువ్వు గెలిచిన దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే నువ్వు ఓడిపోవు. ఆమేన్. ఈరోజు నుంచి మనం ఓటమిని ద్వేషించాలి. మన రక్త కణాల్లో నుంచి ఓటమి బయటికి వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ థింక్ నేను ఊహించుకుంటున్నాను రేపటి నుంచి మీ జీవితం భలే ఉంటుందని. ఆమేన్. And I'm expecting your life will be tremendous from tomorrow. Amen. Amen. రేపటి నుంచి అన్ని విజయాలే. ఆమేన్. ఇంక నుంచి నీ భార్య నోట్ల నుంచి ఓడిపోవడం వినపడదు, నీ పెనిమిటి నోట్ల నుంచి ఓడిపోవడం వినపడదు, నీ బిడ్డల నోట్ల నుంచి ఓటమి అనే మాట వినపడదు. You won't hear from tomorrow in the name of Jesus. And I decree and I declare, let every spirit of defeat be defeated by us in Jesus name. యేసు ప్రభు సిలువలో అన్నిటిని గెలిచాడు, ఈ దయ్యాన్ని కూడా గెలిచాడు. ఆమేన్. చెప్పండి నేను ఓడిపోను. చెప్పండి నేను ఓడిపోను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను ఓడిపోను కాక ఓడిపోను. గట్టిగా, నేను ఓడిపోను కాక ఓడిపోను. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. నువ్వు ఈరోజు గెలవలేదా, రేపు గెలుస్తావు. రేపు గెలవలేదా, పక్క ఎల్లుండి గెలుస్తావు. ఆమేన్. గెలుపు 100% మందే. ఎందుకంటే మనల్ని బట్టి కాదు, యేసయ్య గెలిచాడు. మనం కూడా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాం భూమి మీద. ఆమేన్. హల్లెలూయా. ఆయన తల అయితే మనము శరీరం. ఆమేన్. ఆమేన్. సో we will win every battle from today. ఇంకోటి, ఈ వాక్యం అయిపోయిన వెంటనే కూడా శోధన రావచ్చు మీకు. మధ్యాహ్నం ఇంటికి వెళ్తే ఏమన్నారు మీరు? నెవర్ అండ్ ఎవర్ యాక్సెప్ట్ ద డిఫీట్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో ఓటమిని తీసుకోకండి. అబ్బా దేవుడి మీద గెలవాలరా వద్దు, అబ్బా భార్య మీద గెలవాలరా వద్దు, పెనిమిటి మీద గెలవాలి వద్దు, తల్లిదండ్రుల మీద గెలవాలా వద్దు. అయి కాదు ఓటమి, అది కాదు గెలవడం అంటే. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవునికి విరుద్ధంగా ఉన్న వాటి మీద గెలవాలి మనం. ఆమేన్. మనల్ని ఇబ్బంది పెడుతున్న వాటి మీద గెలవాలి. ఆమేన్. మనమును దివారాత్రుల్లో 24 గంటలు శోధిస్తున్న వాడి మీద గెలవాలి మనం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. I think I'm teaching to every spirit in this place. And I'm teaching and I'm let that spirit hear my voice. మిమ్మల్ని ఓడించే ఆ ఆత్మ నా మాట దానికి వినబడును గాక. అది అప్పుడు బారిపోద్ది. ఆమేన్. ఏ విషయంలో ఇంకా మనం ఓడిపోకూడదు. ఆమేన్. The Lord said to me, never accept defeat. జీవితంలో ఇంకెప్పుడు ఓటమిని అంగీకరించకు. నెవర్ యాక్సెప్ట్. చాలామంది పోలీసులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కోర్టులో ఇది నువ్వే చేసాను ఒప్పేసుకో, ఇది నువ్వే చేసి ఒప్పేనుకో, శిక్ష తగ్గిపోద్ది, అట్లా ఏమేమి చెప్పేస్తాడు. నేను ఎందుకు ఒప్పుకోవాలి చేయండి దానికి? నేను ఎందుకు ఒప్పుకోవాలి? యేసు ప్రభు గెలిచిన తర్వాత కూడా నేను ఓటమిని ఒప్పుకోవాలా? యేసు ప్రభు సిలువలో గెలిచిన తర్వాత కూడా నేను ఓటమిని అంగీకరించాలా? నెవర్ అండ్ ఎవర్. మనము సృష్టింపబడింది ఓడిపోవడానికి, మనం పుట్టింది గెలవడానికి. ఆమేన్. ఆమేన్. మరణపు రుచిని యోహాను ఎలా చూడలేదో ఓటమి రుచిని ఇంకా మనం మర్చిపోవాలి. ఆమేన్. 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 ఇప్పుడు ఒకవేళ
మీరు పూర్వజన్మలో బాగా తాగేసి బాగా తిరిగేసి ఇప్పుడు ఈ జన్మలో మీరు మారిపోయారా? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఎలా ఉంది బ్రాందీ రుచి, ఎలా ఉంది విస్కీ రుచి, ఎలా ఉందంటే అది భలే ఉంటుంది అని చెప్పకూడదు, మర్చిపోయాను చెప్పాలి. తోలు తీసేస్తాను. అది భలే ఉంటుంది చెప్పకూడదు, దాన్ని వర్ణించకండి, దరిద్రం. ఏమండి మర్చిపోయినా, ఆమె గుర్తున్నా కూడా ఏం చెప్పాలా? మర్చిపోయాను నడకండి, నాకు తెలియదు అని చెప్పండి. అప్పుడు కొన్నిసార్లు బాగుంటుందని చెప్తే నిన్ను అడుగుతారు అడ్వైజులు. ఏది తాగితే బాగుంటుంది, ఏ బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది, ఏ ఫ్లేవర్ తాగితే బాగుంటుందని మనల్ని అడుగుతారు వచ్చి. మనం ఇది అది బాగుంటుంది, అది తీసుకొని అంటాం. మనం పుచ్చిపోయిన సలహాలు మనం ఎగిరెగిరిద్దన్నాలి వాళ్ళని. వెన్ యూఆర్ కమింగ్ అవే ఫ్రమ్ దట్, డోంట్ ఈవెన్ టచ్ దట్. నువ్వు ఆ స్ట్రీమ్, ఆ డిపార్ట్మెంట్, ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టావా, మళ్ళీ ఆ పాత జీవితానికి సంబంధించిన అనేకులకి సలహాలు సూచనలు ఇవ్వబాక. వాడికంటే ఎక్కువ పనిష్మెంట్ మనకే ఉంటుంది. వాడికంటే ఎక్కువ పనిష్మెంట్. ఎవడన్నా సిగరెట్ తప్పు తాగాడు అనుకో, నువ్వు సిగరెట్ తాగేసి ఆపేసి మానేసి నువ్వు ప్రభువులు నడుస్తావు. అరే అట్లా తాగకూడదురా సిగరెట్, ఇట్లా తాగాలరా అన్నావు అనుకో, వాడికి ఒక ఊపిరితిత్తే పోద్ది, నీకు 2 పోతాయి. రెడీగా ఉంటుంది దెయ్యం. ఈరోజు నువ్వు ఏ ఏరియాలో ఉన్నా ఓటమి రుచి చూస్తున్నావా? ప్రాబ్లం ఏంటంటే ప్రార్థనా పరులు ఓటమి చూస్తున్నారు. హలో, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఓటమిని చూస్తున్నారు. రెగ్యులర్గా మందిరానికి వచ్చే వాళ్ళు ఓటమిని చూస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఓటమిని చూస్తున్నారు. దేవుని మార్గములో నడిచే వాళ్ళు ఓటమిని చూస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు ఓటమిని చూస్తున్నారు. అదే బాధ. దట్స్ ద పెయిన్ఫుల్ థింగ్. అది నన్ను ఎక్కడో ఇబ్బంది పెట్టేస్తుంది. క్రైస్తవుది ఒకటే క్వశ్చన్ ఏం తెలుసా? ప్రతి తాగుబోతాలు, తిరిగిపోతాలు, దొంగలు, వీళ్ళందరూ గుంటనక్కలు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మేమేది బ్రదర్, మా జీవితాలు ఏది బ్రదర్ ఎట్టున్నాయి అంటా ఉంటారు. You people are having many doubts in your life. రండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆమెన్, ఆమెన్. ఇక మనం ఓడిపోకూడదు. ఆమెన్, ఆమెన్. ఇక మన జీవితంలో మనము ఓటమిని తీసుకోకూడదు. బికాస్ వీఆర్ నాట్ డిజైన్డ్ టు టేక్ వాట్ డిఫీట్ ఇన్ అవర్ లైఫ్స్. డిఫీట్, డిఫీట్, డిఫీట్. అటువంటి మైండ్ సెట్ మీకు కలుగును గాక. అటువంటి మైండ్ సెట్ మీకు కలుగును గాక. అటువంటి మైండ్ సెట్ మీకు కలుగును గాక. కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది తెలుసా, పెళ్ళిళ్ళు అరణంగా ఉంటాయండి. చక్కగా ఉంటుంది అమ్మాయి పాపం చూడడానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా డబ్బున్న సంబంధం తెస్తారు. వాడికి సగం ఎగిరిపోయి ఉంటుంది. వాడికి సగం ఏం కాదు, చేసుకోవే లైఫ్ సెటిల్ అయిపోయి. మా అమ్మాయి ఏమో రాసుకుంటుంది, నా పెనిమిటికి హైట్ ఉండాలా, నా పెనిమిటికి పళ్ళు ఉండాలా, నా పెనిమిటికి కళ్ళు ఉండాలా, నా పెనిమిటికి ముక్కు ఉండాలా రాసుకుంటుంది. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు కానీ అంటారు. ఎందుకు? డబ్బులుంటే ముక్కున్నట్టు, డబ్బులుంటే జుట్టున్నట్టు, డబ్బులుంటే పళ్ళు ఉన్నట్టు. పోతే మళ్ళీ పెట్టుకోవచ్చే, నువ్వు చేసుకో బట్టని తొండి అంటారు. నువ్వు చేసుకో ముందు, అదే డబ్బులు బాగున్నాయి. బికాస్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. నువ్వు తర్వాత చూసుకో, విగ్గు పెట్టుకో, మీ ఆయనకి సెటిల్ అయిపోతావు అంతే అంటారు. ఐ సా మెనీ లైఫ్స్ లైక్ దట్. ఐ సా మెనీ లైఫ్స్. బట్ మనం ఓడిపోనక్కర్లేదు. ఆమేన్. దేవుడు మన జీవితంలో ఒక కొత్త మాటలను మన లైఫ్లో రిలీజ్ చేస్తున్నాడు. మనం ఓడిపోనక్కర్లేదు. ఆమేన్. అది ఏ పరిస్థితులనైనా, ఏ స్థితిగతులనైనా దేవుడు ఓడిపోనివ్వడు. నువ్వు ఓడిపోతున్నట్టు నీకు అనిపించినా ఇంకో సెకండ్లో గెలుస్తావు. ఆమేన్. నువ్వు ఓడిపోతున్నట్టు అయిపోయింది చెప్పలేదు అంతే, లేపేస్తాడు దేవుడు నిన్ను. ఆమేన్. నిన్ను దేవుడు ఓడిపోనివ్వడు. ఆమేన్. ఆ మాట నువ్వు నమ్మాలి. యేసయ్య ఓడిపోడు కాబట్టి నేను కూడా ఓడిపోను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నుంచి నువ్వు ఓడిపోకపోతే ఏముంటాయి ఇంట్లో? విజయాలే. విక్టరీ, 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 విక్టరీ. ఎన్నో యుద్ధాల్లో మనకు వచ్చే
ఆలోచన తలంపు ఏం తెలుసా? నేను ఓడిపోతా, నేను పడిపోతా, నేను శోధింపబడతా, నేను కూలిపోతా, ఓడిపోతామనే ఆ మాట ఎక్కువగా నీ జీవితంలో ఏం చేస్తా? ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనము రక్తము శుద్ధీకరింపబడును గాక. ఆమెన్, ఆమెన్. లెట్ అవర్ బ్లడ్ ప్యూరిఫై ఫ్రమ్ టుడే ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. ఆ రక్తము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే యూ విల్ బి ఫైన్ అండ్ యూ విల్ బి సేఫ్.